నమస్కారం ప్రజలారా. నేను ఎక్కడా కూడా మా పార్టీకి డ్యామేజ్ జరిగితే ఆడుంటానని తెలుసు. నిన్న షర్మిల మాట్లాడినటువంటి మాటలు మా అన్న మొహం అద్దంలో ఒకసారి చూసుకోమని చెప్పడము, మా పార్టీ కొద్దిగా డ్యామేజ్ జరిగేట్టుగా మాట్లాడటం జరిగింది. కాబట్టి నేను ఎందుకంటే అన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో ఆయన కూర్చోవాలా, సీట్లో ఎట్టయినా సరే కట్టేసుకొనైనా సీట్లో కూర్చోవాలని నేనైతే కంకణం కట్టుకొని పనిచేసే మాట మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా షర్మిల గారు ఏం మాట్లాడినారో విందాం. ఆ తర్వాత మనం కూడా చిన్న వీడియో అయితే విశ్లేషణ అయితే చేద్దామని ఒకసారి వీడియో అయితే విన్నాం. ఫస్ట్ అంటే మా అన్న అద్దంలో ఒకసారి నీ మొహం చూసుకో అంటుంది. అంటే ఎందుకని మా వాడు మొహం మా అన్నకు తెలీదా? మా అన్న ఎప్పుడు అద్దంలో మొహం చూసుకోడని, అంటే ఏంది కథ? అమ్మా ఒకసారి పరిశీలన చేసుకోండి. అంటే ఏది చేసినా కూడా ఏమైనప్పటికీ నువ్వు ఈ మాదిరి మాట్లాడుతున్నావంటే నీ వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడనే చెప్తాడు అన్న. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు కూడా అన్నాడు జై చంద్రబాబు జై చంద్రబాబు అని చెప్పి. అదేవిధంగా మా వాడి కళ్ళ ఇక్కడ అన్న అయితే అన్నకు కళ్ళలో కూడా చంద్రబాబు నాయుడే వచ్చాడు. ఎందుకంటే నెదర్లాండ్ రాత్రులు గడపాల్సి వస్తుంది కాబట్టి. అదేవిధంగా మేము 175కు 177 స్థానాలు గెలుచాము. అస్సాంలో కూడా పోటీ చేయాలనే లక్ష్యంలో ఉన్నాడు అన్న. 2024లో గెలుచాడు ఖచ్చితంగా, అయితే ఇబ్బంది ఏం లేదు. మీరు ఇటువంటి మాటలు ఎన్ని మాట్లాడినప్పటికీ మా పార్టీకి డ్యామేజ్ అయితే జరగదని తెలియజేసుకుంటూ, కానీ ఇంకా ఏం చెప్తావు? చంద్రబాబు గారి పిచ్చిపట్టిలో జనాలకు సమాధానం అవసరం. ఎందుకంటే అర్థం కావటం లేదు. సునీత ఇంత గట్టిగా ఈరోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు. చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు? సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని ఎందుకు రాశారు? ఇల్లంతా రక్తమైతే, గొడ్డలి వేట్లకు బలైతే, ఆయన తలలోని ఎంకలు బయటకు వస్తే, ఆయన మెదడు బయటకు వచ్చాది, ఎంకలు బయటకు వచ్చాయి, అన్నీ బయటకు వచ్చాయి. ఎవరే అయితే మనకి ఒకసారి మనం కూడా చూసుకుందాం. అర్థం లేదా? అర్థం ఇదేం చిన్నదికి నేనే మనకేం కనపడలేరు. నా మొహం నాకే కనపడుతుంది. ఇంకా జగనన్న చంద్రబాబు నాయుడు కనపడతాడు ఏమో. నాకైతే మళ్ళా ఒక పాటు చూసుకుంటా ఉన్నా. నాకైతే నేనే కనపడుతున్నా. సరేమ్మా నాకైతే నేనే కనపడుతున్నా. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నకేమన్నా కనపడతాడేమో. మరి ఇప్పుడు నువ్వేమంటావు? సొంత స్నాయాన్ని చంపినోడిని వెనకలు పెట్టుకొని తిరుగుతాడు, ఓడికే టికెట్ ఇచ్చినాడు, ఓడినే మీరు మళ్ళా ఎంపీగా ఎన్నుకోండి అని చెప్తావా? లేకుంటా ఉంటే కడ పార్లమెంట్లో నేను ఖచ్చితంగా గెలుచావు నువ్వు చెప్తావా? మా పార్టీ గెలుచదని చెప్తావా? ఏంది కథ? ఏది ఏమైనప్పటికీ మేమైతే ఖచ్చితంగా నువ్వు ఎన్ని డ్యామేజీలు చేసినా కూడా మేము చేసిన అక్రమాలు, అవినీతి, లంగా పనులు, దోపిడీలు, మైనింగు, ఎర్రచందనం అక్రమ రవాణా, వేల కోట్ల రూపాయలు, అంటే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసినటువంటి మా జగనన్న ఈరోజు మేమే అధికారంలో ఉన్నాం, ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏ విధంగా దోపిడీ చేసి ఉంటాడు అనేది మీరు ఒకసారి ఆలోచన అయితే చేసుకోండి. అదేవిధంగా నేనేం చెప్తానంటే, ఇప్పుడు నువ్వు కానీ సునీతారెడ్డి కానీ మీరు కొంగు పట్టుకొని అడుగుతారు ఓట్లు వేయండి, మాకు న్యాయం చేయండి అని. మిమ్మల్ని ఎవడు నమ్మే పరిస్థితిలో లేడు. రాష్ట్రంలో ఉండేటువంటి ఆడబిడ్డలకి అందరికీ కూడా న్యాయం అయితే చేశాడు మా అన్న అని మేము చెప్పుకుంటాం. ఏమి జైల్లో పోయినప్పటికీ, సొంత ఇంట్లో చెల్లెలకి, సినాయన కూతురికే అన్యాయం చేసినప్పటికీ మేమే మళ్ళీ 175కు 175 గెలుచాం ఖచ్చితంగా. వై నాట్ 175 అనేదే మా నినాదము. 151 సీట్లు గెలిచినాము. ఈసారి ఎందుకు గెలవకూడదు? 175కు 175 ఎందుకు గెలవకూడదు అన్నది అన్నమాట. అందుకని మేము అన్నకు ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా మేమైతే ముందుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు ఇటువంటి ప్రెస్ మీట్లు, ఇటువంటి మాటలు ఎన్ని మాట్లాడినప్పటికీ మా అన్న ఖచ్చితంగా 2024లో భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు. మళ్ళా రాష్ట్రంలో మేమే అధికారంలోకి వచ్చామని తెలియజేసుకుంటూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే 2024లో పక్క రాష్ట్రానికైనా అమ్మేసి మా జగనన్న ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి కంకణం కట్టుకొని ఉన్నాడని తెలియజేసుకుంటూ నమస్కారం.